లగచర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దౌలతాబాద్ మండలం సంగయ్యపల్లి గ్రామ కార్యదర్శి రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. లగచర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ గ్రామస్తులు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడికి పురిగొల్పినట్టుగా గుర్తించారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు రాఘవేందర్పై మరికొన్ని కేసులు కూడా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా లగచర్ల దాడి ఘటన కేసులో మరొక వ్యక్తిని కీలక నిందితుడిగా గుర్తించాడు. ఇప్పటికే ఈ దాడి ఘటనలో A1 గా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి 25 మందిలో ఒక పంచాయత్ సెక్రటరీ కూడా ఉన్నాడు. పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కూడా దాడికి కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలో ఉన్నటువంటి రైతులను అదేవిధంగా గ్రామస్తులందరినీ రెచ్చగొట్టాడు. ఎవరైనా అధికారులు భూములు కావాలని వచ్చినా లేకపోతే ఎవరైనా భూముల విషయంలో మాట్లాడడానికి వచ్చినా వాళ్ళు సీఎం అయినా సరే దాడి చేయాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను రోటిబండ తండావాసులు అందరినీ కూడా ఉసుగొల్పారు. ముఖ్యంగా సురేష్ కు ఈ పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కూడా సహకరించినట్లుగా తెలుస్తుంది. గ్రామస్తులను కంప్లీట్ గా బ్రెయిన్ వాష్ చేయడం, అధికారులు ఎవరు వచ్చినా సరే ససైమిరా అనడం, దాడికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణ కోసం అని చెప్పి గ్రామ శివారుకు వస్తారో వాళ్ళందరినీ గ్రామంలోకి నేను సురేష్ ఇద్దరం కలిసి తీసుకొని వస్తాం. ఎప్పుడైతే అధికారులు గ్రామంలోకి వస్తారో ఒకసారిగా కర్రలు రాళ్లతో పాటు కారంపొడితో దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి సురేష్ పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కేవలం సురేష్ ను మాత్రమే A1 గా పేర్కొన్నారు. సురేష్ ను మాత్రమే అనుమానించారు. కానీ అటు సురేష్ కు సహకరించింది పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కూడా అని పోలీసుల విచారణలో తేలింది. గ్రామస్తులు రైతులను ఎవరైతే దాడికి పాల్పడ్డారో అందులో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కూడా ఉన్నాడు. ఎప్పుడైతే రాఘవేందర్ నుంచి కీలక ఆధారాలు ఇప్పుడు సేకరించారో పోలీసులు పైన మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే A1 గా ఉన్నటువంటి సురేష్ పరారీలో ఉన్నాడు కాబట్టి ఇప్పటికే పోలీసుల అదుపులో ఇప్పుడు రాఘవేందర్ ఉన్నాడు. సో రాఘవేందర్ కనుక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే రాఘవేందర్ ను పంచాయత్ సెక్రటరీ విధులను కలెక్టర్ బహిష్కరించారు. సో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రాఘవేందర్ ను పోలీసులు కస్టడీకి తీసుకునే విధంగా పిట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ రాఘవేందర్ ను కనుక కస్టడీలోకి తీసుకుంటే సురేష్ ఎక్కడ తలదాచుకున్నాడు, సురేష్ ఎన్ని రోజులుగా రాఘవేందర్ తో కలిసి ప్లాన్ చేశాడు, పోలీసులు అనుమానిస్తున్నటువంటి విధంగానే ఇటు పంచాయత్ సెక్రటరీ రాఘవేందర్ తో పాటు సురేష్ ఇద్దరితో కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నాడా, రాఘవేందర్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు A1 గా ఉన్నటువంటి సురేష్ తో మాత్రమే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లుగా పోలీసులు కాల్ డేటా మొత్తం తీశారు. కానీ ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ రాఘవేందర్ తో కూడా ఏమైనా మాట్లాడా అని మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది రోజా. సో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రాఘవేందర్ ను పోలీసులు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి.